హలో గైస్, ప్రెజెంట్ టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్ వరుసగా 4-5 సినిమాలు అయితే తీయాల్సి ఉంది. అండ్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ అయితే జపాన్లో రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. సో కల్కి మూవీ ప్రమోషన్ కోసం ప్రభాస్ అయితే జపాన్ వెళ్లాల్సి ఉంది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పెద్ద బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే ప్రభాస్ కాల్కి అయితే గాయమైంది. సో ప్రభాస్ అయితే ప్రెజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. సో ప్రభాస్ జపాన్ వెళ్తారా లేదా, నెక్స్ట్ ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటారా లేదా, అసలు ప్రభాస్ గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటారు, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ప్రభాస్ గెట్ వెల్ సూన్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ప్రభాస్కి షూటింగ్లో అయితే కాల్కి అయితే పెద్ద ఇంజరీ అయింది. సో హాస్పిటల్కి వెళ్ళారు. ప్రెజెంట్ ప్రభాస్ అయితే రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్. సో ప్రభాస్ అయితే మరికొన్ని రోజులు షూటింగ్లో పాల్గొనకపోవచ్చు. సో ప్రభాస్ కల్కి మూవీ అయితే జపాన్లో రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. అక్కడ ప్రమోషన్ కోసం ప్రభాస్ అయితే జపాన్ వెళ్లాల్సి ఉంది. బట్ ప్రభాస్ అయితే జపాన్ వెళ్ళడం లేదు. ఆల్రెడీ ప్రభాస్ అయితే ఒక పోస్ట్ కూడా చేశారు. జపాన్ ఫ్యాన్స్ మీట్ అవ్వడానికి నేనైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను. బట్ ఈ పరిస్థితుల్లో అయితే జపాన్ రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి, కాల్కు తీవ్రమైన గాయమైంది అంటూ ట్వీట్ చేశారు. అయితే జనవరి 3వ తేదీన జపాన్లో అయితే కల్కి మూవీ విడుదల కానుంది. ప్రెజెంట్ ప్రభాస్ అయితే మారుతి డైరెక్షన్లో ది రాజసాబ్ మూవీ అయితే చేస్తున్నారు. అయితే యాక్చువల్గా ఈ మూవీ అయితే 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదలవుతుందని అయితే అనౌన్స్ చేస్తారు. బట్ ఆ టైంకి వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ప్రభాస్ ప్రెజెంట్ ఇంజరీతో ఉన్నారు కాబట్టి షూటింగ్లో పాల్గొనకపోవచ్చు. నెక్స్ట్ అను రాఘవపూర్తో ఒక మూవీ ఉంది. అలాగే ప్రశాంత్ డైరెక్షన్లో సలార్ పార్ట్ 2 కూడా ఉంది. ఇక సందీప్ రెడ్డి డైరెక్షన్ కూడా స్పిరిట్ మూవీ కూడా ప్రభాస్ అయితే చేయాల్సి ఉంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి కల్కి పార్ట్ 2 అయితే రెడీ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ప్యాన్ ఇండియా మూవీసే. సో ప్రభాస్ అయితే జల్దీగా రికవర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.